సావిత్రిబాయి పులే తన జీవితాన్ని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చూపించడం జరిగింది. అంటే విద్య ఎంతవరకు ఇంపార్టెంట్, ఎట్లా ఇంపార్టెంట్ అని చిన్నతనంలోనే తను ఎంతో మెచ్యూర్డ్‌గా ఆలోచించేసి, అప్పుడు విద్య లేకపోతే ఆడవాళ్ళ జీవితాలు చాలా స్వేచ్ఛ లేకుండా, లేకపోతే మెచ్యూరిటీ లేకుండా ఉన్నవి అని ఆవిడ అర్థం చేసుకొని, అన్నింటికి పరిష్కారం చదువు ఒక్కటే. చదువు చదివితే మెచ్యూరిటీ వస్తుంది, సంఘంలో ఎట్లా మెలగాలో తెలుస్తుంది, ఎవరితో ఎట్లా వ్యవహరించాలి, ఎట్లాంటి ఉద్యోగాలు అవకాశాలు కలిగించవచ్చు, జీవితాన్ని ఎట్లా చక్కదిద్దుకోవచ్చు, సంసారాన్ని ఎట్లా చక్కదిద్దుకోవచ్చు, సొసైటీలో ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా నలిగిపోకుండా ఉండడానికి మార్గాలు ఏంటి, ఒక ఒక ఇష్యూని సమస్యగా భావించాలా, లేకపోతే అది అవకాశంగా భావించాలా, సమస్యగా ఉన్నట్టయితే ఆ సమస్యని ఎట్లా సరిదిద్దుకోవాలి, సమస్య నుండి ఎట్లా బయటపడాలి అన్న వివేకం పెరుగుతుంది అని ఆవిడ గమనించి, అందరికీ అంటే అక్షరాలు కూడా నేర్చుకోకూడదు ఆడవాళ్ళు అన్న మన కల్చర్ ఉండింది మనకప్పుడు. అంటే సంఘంలో అట్లాంటి కట్టుబాట్లు ఉండేవి. ఆ పరిమితుల్ని దాటుకొని చదువు అందరికీ అవసరం అని చాటి చెప్పినటువంటి మహనీయురాలు కనుక ఆవిడికి జోహార్లు తెలుపుకోవాలి ఈరోజు మనం. మేడం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, స్త్రీలని అన్ని విధాల్లో ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఈరోజు ప్రైవేటీకరణ జరిగిన తర్వాత విద్యా వ్యవస్థలో అందరూ కూడా ప్రైవేట్ విద్యకే ఇదైతా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఎందుకని చదువుకి ముందు రాలేకపోతా ఉన్నారు? ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి పిల్లలు చాలా ఎక్సలెంట్ గా చదువుతున్నారు. అంటే మనము ప్రైవేట్ స్కూల్లోనే ఏ కార్పొరేట్ స్కూల్ చూసినా, అంటే నేను ఇప్పుడు ఏ స్కూల్ని నేను ఎగ్జాంపుల్ లాగా పేరు తీసుకోవద్దు కనుక, ఏ కార్పొరేట్ అది ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, గ్లోబల్ స్కూల్ కావచ్చు, ఏ స్కూల్ కావచ్చు, ఏ స్కూల్ని చూసినా కూడా అంటే మనము ఎక్కడి నుండి అంటే నేర్చుకోవడం అంటే ఏంటిది, విద్య అంటే ఏంటిది అంటే మనం ఉన్న స్టేజ్ నుండి ఏ స్టేజ్ లో ఉన్నాము అంటే డెవలప్మెంట్ అంటే ఎప్పుడైనా రేజ్ ఇన్ ఇన్కమ్ కావచ్చు, మనం ఉన్న పరిస్థితి నుండి ఏ ఏ పరిస్థితి నుండి ఏ పరిస్థితికి వచ్చాము అన్నది చూడాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితి నుండి గతంలో ఉన్నటువంటి పరిస్థితిని ఆలోచించుకొని చూస్తే, మనము గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు మోస్ట్లీ ఫస్ట్ జనరేషన్ లేదా సింగిల్ పేరెంట్ డిస్టర్బ్డ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినటువంటి పిల్లలు ఉంటారు కనుక, ఖచ్చితంగా నేను బల్లగుద్ది చెప్తాను ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్లో చదువు బాలేదు అని నేను అస్సలు ఒప్పుకోను. 100% మేము మాకు ఉన్నటువంటి సమస్యలన్నీ తట్టుకొని అధిగమించి అక్కడ మా రిజల్ట్స్ని మేము చాటుతున్నాము, చూపిస్తున్నామని మాత్రమే చెప్తాను. అయితే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది అని అంటే, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా ఇనిషియేషన్ తీసుకుంటుంది, మంచిగా ప్లాన్ చేస్తుంది. కానీ ఓన్లీ ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాకుండా అందరూ ఉద్యోగస్తులకు కూడా కావాల్సినటువంటి బెనిఫిట్, అంటే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళకి జీతాలు వస్తున్నాయి, ఇంకా డిఏలు అక్కర్లేదు, పిఆర్సీలు అక్కర్లేదు అన్న ఆలోచన వద్దు. ఎందుకంటే అందరికీ ఉండేది ఒకటే జీవితము. అందరూ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చారు అని అంటే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందడానికి ఎంతో టైం పడుతుంది. అట్లా కాకుండా ఇమీడియట్ గా బిల్స్ అన్ని క్లియర్ చేసేస్తే, అంటే మాకు ఉండేటటువంటి అవకాశం ఏంటంటే, చాలా ఈ లైఫ్ లో వేరే పనులు ఏమి చేసుకోలేము. ఇక్కడ కమిటెడ్ గా ఉంటాం కనుక మా జీవితానికి ఉండేది ఏముంటుంది అంటే, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోయింది. చాలా ఒక అరటిపండు కొనాలన్నా, ఒక కొత్తిమీర కట్ట కొనాలన్నా, కరివేపాకు కట్ట కొనాలన్నా 10 రూపాయలకి ఇంత చిన్న కట్ట వస్తుంది. మరి అలాంటప్పుడు డిఏలు లిబరల్ గా ఇవ్వటం లేదు. డిఏలు పిఆర్సీలు ఇట్లాంటివన్నీ ఇస్తే మేము కూడా మా జీవితాన్ని, అంటే ఎవరి జీవితానికైనా మధ్యతరగతి జీవితంలో ఒక జీవిత కాలంలో ఒక ఇల్లు కట్టుకోవాలి, పిల్లల పెళ్లిళ్ళు చేయాలి, అవి కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉంటే మరి మేము ఉద్యోగాలు చేసి కూడా వ్యర్థమని అనిపిస్తుంది కదా. అదొక్కటి నా బాధ. అదొక్కటి పెద్ద పెద్ద లీడర్లు, మినిస్టర్లు అందరు అర్థం చేసుకొని అందరి లైఫ్ ఈజీగా చేస్తారని, అంటే ఎస్కలేట్ చేయడమే కదా ఇప్పుడు లీడర్లు అంటేనే, ఉన్న కష్టాలను తీర్చేసి అందరి లైఫ్లు ఈజీ చేయడానికే లీడర్స్ కానీ, సీఎంలు కానీ, పిఎంలు కానీ ఉంటారు, ఎన్నుకోబడతారు.
అట్లా కొంచెం మా వర్షన్ కూడా అర్థం చేసుకొని మా జీవితాలని కొంచెం సుగమం చేస్తే సంతోషం అని అనుకుంటున్నాను. సావిత్రిబాయి పూలే యొక్క తను చేసిన ఉద్యమాలు చిరస్మరణీయము, మహిళలకు ముఖ్యంగా. ఎందుకంటే ఆమె విద్యను ప్రవేశపెట్టింది మొట్టమొదటిసారిగా. ఈ రోజు మహిళలందరూ ఇంత గొప్ప గొప్ప వాళ్ళుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అంటే ఆమె చలువే. కాబట్టి ఆమెను ప్రతి సంవత్సరం మనం ఈ రకంగా చిరస్మరణీయంగా గుర్తు చేసుకుంటూ మహిళలను ఈ విధంగా ఎంతో ప్రోత్సహించుకుంటూ వివిధ రంగాల్లో వాళ్ళ విష్ణాతను గుర్తించి వాళ్లకు అవార్డ్స్ ఇవ్వడం అనేది కూడా చాలా విశేషమైనది. ఈ రోజును మనం అందరము మహిళలందరము కూడా పండగగా జరుపుకుంటూ ఈ సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుంటూ ప్రతి ఒక్క మహిళ కూడా అన్ని రంగాల్లో ముందుండి ఈ అవార్డ్స్ కి ఎంపిక అయ్యే స్థానంలో మొట్టమొదటిగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి మహిళకు ఇది అంకితము. సావిత్రిబాయి పూలే చేసినటువంటి ఉద్యమము గాని, తను చేసినటువంటి సహకారాలు గాని ప్రతి ఒక్క మహిళకు అంకితము. వాటిని ప్రతి ఒక్క మహిళ కూడా అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటూ ఇలాంటి జయంతి వేడుకల్ని చాలా ఆనందంగా మహిళలు జరుపుకోవాలని కోరుకుంటా ఉన్నాను.